ఎట్టకేలకు జానీ మాస్టర్ను గోవాలో పోలీసులు అదుపులో తీసుకున్నారు. గోవా నుండి షిప్ ద్వారా వేరే దేశానికి పారిపోవడానికి సిద్ధంగా ఉన్న జానీ మాస్టర్ను సైబరాబాద్ S40 పోలీసులు అదుపులో తీసుకున్నారు. నిన్న మాకు రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి ఒక 0 ఎఫ్ఐఆర్ రావడం జరిగింది. అక్కడ ఒక విక్టిమ్ ఏజ్ అబౌట్ 21 to 22 ఇయర్స్, ఈ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కొరియోగ్రాఫర్ ఎవరైతే జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆమెని సెక్సువల్గా అబ్యూజ్ చేసినట్టుగా, థ్రెటనింగ్ చేసినట్టుగా, వర్క్ ప్లేస్లో థ్రెటన్ చేసినట్టుగా, సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా మాకు 0 ఎఫ్ఐఆర్ అయ్యి మాకు ఇక్కడికి రావడం జరిగింది. మాకు ఇక్కడ నిన్న మేము కూడా ఇక్కడ ఎఫ్ఐఆర్ చేసినాము. దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ వచ్చిన ఎవిడెన్స్ని బట్టి ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాము. దీంట్లో విక్టిమ్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ ఎగ్జామిన్ చేయాల్సి ఉంది, ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సి ఉంది. యాజ్ పర్ ఎవిడెన్స్ కలెక్టెడ్ ఎవిడెన్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతాం. అదే వర్క్ ప్లేస్లో సో సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా, తర్వాత థ్రెటన్ చేసినట్టుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అది ఇన్వెస్టిగేషన్ లో భాగంగా చేస్తాం. ముందుగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని ఆ ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఏముందో ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతాం. లేదు, ముందు మేము ఎవిడెన్స్ కావాలి కదా, విక్టిమ్ ఇచ్చే ఎవిడెన్స్ ని బట్టి, ఆమె స్టేట్మెంట్ ని బట్టి ఏముంది ఏంటో చూస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ కేసు బాంబేకి వస్తుందా, నార్సింగ్కి చూస్తారా? వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఎట్టకేలకు జానీ మాస్టర్ను గోవాలో పోలీసులు అదుపులో తీసుకున్నారు. గోవా నుండి షిప్ ద్వారా వేరే దేశానికి పారిపోవడానికి సిద్ధంగా ఉన్న జానీ మాస్టర్ను సైబరాబాద్ S40 పోలీసులు అదుపులో తీసుకున్నారు. అక్కడే ఉన్న గోవాలో కోర్టులో హాజరుపరిచి తిరిగి సైబరాబాద్ తీసుకొస్తున్నారు. ఇక్కడ ఉప్పరపల్లి కోర్టులో అతనికి హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది. కానీ ఈ కేసు చూస్తుంటే రకరకాలుగా మరుపులు తిరిగే అవకాశం కనిపిస్తుంది. జానీ మాస్టర్ అరెస్ట్ అయినా ఈ కేసు మాత్రం ఒక సీరియల్గా మలిచే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రాయదుర్గం పోలీస్ స్టేషన్లో అమ్మాయికి ఫిర్యాదు చేసింది, అది 0 ఎఫ్ఐఆర్ కట్టి ఆ కేసు ఉండింది, ఆ అమ్మాయి ఉంటుంది నార్సింగ్ కాబట్టి నార్సింగ్ పంపించారు. కానీ సంఘటన జరిగింది బొంబాయి కాబట్టి జానీ మాస్టర్ని నార్సింగ్ పోలీసులు విచారణ జరిపి ఈ కేసును బొంబాయి పంపిస్తారా, లేదు ఇక్కడే దర్యాప్తు చేస్తారా అనే అంశాల్ని మనతో మాట్లాడడానికి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ప్లస్ అడ్వకేట్ డాక్టర్ సర్వేశ్వరరెడ్డి గారు ప్రస్తుతం అంటున్నారు. ఆయన అడిగి చాలా క్లారిటీగా తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, ఇప్పుడు ఈ కేసు చూస్తున్నాం, జానీ మాస్టర్ సినిమా ఫీల్డ్లో ఇప్పుడు కొత్తగా కాస్టింగ్ వచ్చే మరి ఈ విధంగా ముందుకు వచ్చింది. జానీ మాస్టర్ తనకి దాదాపు 4 సంవత్సరాల క్రితమే తన అత్యాచారం జరిపారని, జరపడమే కాకుండా తన కెరీర్ ఎదగకుండా కూడా అడ్డుకుంటున్నారని, తనకు లవ్ జిహాదీ చేయమంటున్నారని, అదేవిధంగా జానీ మాస్టర్ భార్య కూడా తన ఇంటి మీద గొడవ పడిందని అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. ఈ కేసు రాయదుర్గం పోలీస్ స్టేషన్, రాయదుర్గం అమ్మాయి ఉంటుంది నార్సింగ్ లిమిట్స్ కాబట్టి 0 ఎఫ్ఐఆర్ ట్రాన్స్ఫర్ చేశారు. ఇదంతా టెక్నికల్గా పర్ఫెక్ట్గా వచ్చింది. కేసు నమోదు అయిన వెంటనే జానీ మాస్టర్ అబ్స్కాండింగ్ అయిపోయారు. కానీ సంఘటన జరిగింది 4 సంవత్సరాల క్రితమే చేశారు కాబట్టి అప్పటికి అమ్మాయి మైనర్ కావున పోక్సో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఒకవైపు కేసు నడుస్తున్న దర్యాప్తు చేస్తున్న పోలీసులు, ఇంకో టీం S40 వాళ్ళందరూ కూడా అతని కోసం తిరిగారనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. అతని కోసం నెల్లూరు, ఢిల్లీ ఇవన్నీ తిరిగారు. కానీ అతను టెక్నికల్గా గోవా వచ్చి, గోవా నుండి షిప్లో పారిపోదాం అనుకున్న టైంలో పోలీసులు అక్కడ వరకు బాగుంది, అక్కడ కోర్టులో హాజరుపరిచారు, అక్కడ ట్రాన్స్లేట్ వారెంట్ మీద తీసుకొస్తున్నారు. పోక్సో కేసు కూడా పెట్టారు, కూడా ఖచ్చితంగా జైలుకి వెళ్లాల్సిందే. కానీ ఇక్కడ 2 విషయాలు మీ దగ్గర కావాల్సి ఉంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ అడిషనల్ ఇన్స్పెక్టర్ రిటైర్ అయ్యారు, ప్లస్ అడ్వకేట్గా ఉన్నారు కాబట్టి పోక్సో కేసులో పర్ఫెక్ట్గా కన్విక్షన్ రావాలంటే పోక్సో దర్యాప్తు ఎలాగుంటాయి అంటే ఆల్రెడీ SOP ఉంది. SOP ఉన్న తర్వాత కూడా కొన్ని కేసులు ల్యాప్స్ అవుతుంటాయి కాబట్టి అక్విటల్ కాకుండా ఖచ్చితంగా అతనికి శిక్ష పడాలి ఒకటి. రెండోది, సంఘటన జరిగింది బొంబాయి, ఎఫ్ఐఆర్ అయింది నార్సింగ్ తెలంగాణ. ఈ కేసుని ఇక్కడ లీడ్ చేసుకుంటూ ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేసి బొంబాయి పంపిస్తారా, లేదు అతను అరెస్ట్ చేసుకొచ్చి డైరెక్ట్గా
ఎఫ్ఐఆర్తో పాటు ఆయన కూడా పంపిస్తారు అక్కడికి. ఇవన్నీ చాలా ఎందుకంటే కన్ఫ్యూజ్ కనిపిస్తున్నాయి. ఎక్కడ చిన్న లింక్ తగినా అందులో బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి సంఘటనలు ఎక్కపై జరగకుండా ఉండాలని టెక్నికల్గా ఎలా ఏ విధంగా దర్యాప్తు చేయాలి? ఇది చాలా హీనియస్ అఫీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జానీ మాస్టర్ ఏంటైనా తెలుగులో స్టెప్ వేయడంలో కానీ రాంగ్ స్టెప్ వేసాడు. స్టెప్ వేయడంలో తెలుగులో రాంగ్ స్టెప్. అట్లా ప్రెసిడెంట్ కూడా అయిండు. పార్టీ జనరల్ యాక్టివిటీలో కూడా జనసేనలో తిరిగి వచ్చిండు, మీటింగ్లు పెట్టొచ్చిండు, మాట్లాడిండు. రకరకాలు ఉన్నాయి ఆయనకు. వాళ్ళు కూడా సస్పెండ్ చేస్తారు. వాళ్ళు పార్టికల్ సస్పెండ్ చేశారు. తర్వాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా వాళ్ళు కూడా రిమూవ్ చేస్తున్నారని చెప్పారు. తర్వాత ఎవరు ఏం చేసినా ఒక మైనర్ గాను జాలి లేని జానీ మాస్టర్ ఆ విధంగా చేయడం అయితే కరెక్ట్ కాదు. అంటే ఇట్స్ నథింగ్ బట్ అగ్రవేటివ్ ఫార్మ్ ఆఫ్ ఆఫెన్స్ అంటాం మా టెర్మాలజీలో. అంటే కస్టోడియన్లో ఉన్నప్పుడు రేప్ చేయడం, ఇన్ఫ్లుయెన్స్ పోయించి రేప్ చేయడం, ఇది సీరియస్ అఫెన్స్. సార్ ఆ కంప్లైంట్ కాపీ మీరు చదివారు కాబట్టి అమ్మాయి ఏం చెప్తుందండి అందులో? అమ్మాయి ఏం చెప్తుంది, డీజీలో 2019లో ఎంతో జాయిన్ అయింది, అసిస్టెంట్ కింద నడుస్తుంది. ఈమె కొంచెం మంచి టాకటివ్ అండ్ అవుట్ స్పోకెన్, గుడ్ ఇంగ్లీష్ ఉంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి అమ్మాయికి. ఇక స్టార్ హీరోలతో మాట్లాడడం, అరేంజ్మెంట్ చేయడం, చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేయడం, వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అంతా ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది. చాలా ఫాస్ట్ అయినా ఆమె యాక్చువల్ అయితే హీరోయిన్ క్యాడర్లో ఉండవలసి వచ్చింది. జానీ మాస్టర్ వల్ల వాడి బిల్లబిల్ల అనుకున్నది. ఈ జానీ మాస్టర్ అంటాడు ఈ పద్ధతుల్లో ఇట్లా తన కింద పనిచేసే నటన నేర్పేటోడు, నటించడం నేర్పేటోడు, డ్యాన్స్ చేయడం నేర్పేటోడు ఇలాంటి కార్యక్రమాలు పాల్పడడం అయితే సహించరాని నేరం, సభ్య సమాజ సిగ్గుతో తలవంచుకుంటాం. ఓకే, జానీ మాస్టర్ దగ్గర ఆవిడ 2019లో ట్రైనీగా జాయిన్ అయ్యారు. తర్వాత వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఈ స్థాయికి ఎలాగొచ్చింది? జానీ మాస్టర్ ఏ విధంగా ఆమెని ట్రాప్లో తీసుకొచ్చాడని కంప్లైంట్ రాసింది ఆవిడ? అవును రాసింది. మంచిగా నటించిండు, మంచిగా మాట్లాడిండు అని చేసిండు. 2015 ఈ అమ్మాయిని రేప్ చేసిండు, ఫోర్స్ఫుల్ రేప్. ఎక్కడ తీసుకెళ్లారు? బాంబే హోటల్లో. మరి ఆడ చేసి మళ్ళీ నువ్వు ఈ విషయం ఎవరికని చెప్తే చంపేస్తా అని బెదిరించి రకరకాలటువంటి దమన పద్ధతులను అవలంబించాడు. వాడు కొట్టడం కూడా చేసిండు, బెదిరించడం చేసిండు. ఆమె ఇంత వేధింపులు తట్టుకోలేకనే చివరి అస్త్రంగానే పోలీసుకు అప్రోచ్ అయింది. చాలా టార్గెట్ చేస్తుంది, ఎందుకంటే ఫీల్డ్ కదా, లైఫ్ స్పాయిల్ అవుతుందని అనుకున్నదో మరేం కథను. ఎంతకాలం కంటిన్యూస్గా థ్రెటనింగ్ చేసుకుంటూ వచ్చింది మనడు. ఈయన కాక ఈయన భార్య కూడా జమ అయిపోయి ఆ నార్సింగ్లో పోయి వాళ్ళ ఇంట్లో పోయి కొట్టి నా మగుని పెళ్లి చేసుకుని బయటకి ఎట్లా పోతావు అనే బెదిరి సంఘటన ఉన్న తర్వాత రిలీజన్ మార్చుకొని పెళ్లి చేసుకోవడం అనేది ఇట్స్ నథింగ్ బట్ లవ్ జిహాద్. వాట్ ఈజ్ అండి, ఆమె హిందూ ఉంది, ఈయన ముస్లిము, మన ఆ విధంగా మాట్లాడింది అని కంప్లైంట్లో ఉంది. నేను చెప్పడం కాదు, కంప్లైంట్లో ఉంది. మతం మార్చుకొని నన్ను పెళ్లి చేసుకో, లేకుండా నేను ఉన్నా, నేను చంపేస్తా, అది దాన్ని బెదిరిస్తే కంపెల్ సర్కమస్టెన్స్ అప్ టు రాయదుర్గం పోలీస్ స్టేషన్. అక్కడ 0 ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది. అట్ సిటీ ఫైల్ ట్రాన్స్ఫర్ టు మన నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వచ్చింది. ఎందుకంటే ప్లేస్ ఆఫ్ రెసైడింగ్ అక్కడ కనుక అక్కడికి వచ్చింది. వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్ ఎఫ్ఐఆర్ చేసిండ్రు, ఒక పోక్సో యాక్ట్ పెట్టిండ్రు. పోక్సో యాక్ట్ ఇస్ సీరియస్ యాక్ట్. ఎందుకంటే ఎనీ కన్సెంట్ ఆఫ్ మైనర్ గర్ల్ విత్ కన్సెంట్ ఆర్ వితౌట్ కన్సెంట్ ఇట్స్ నథింగ్ బట్ రేప్ అండ్ దట్స్ లాస్ ఈస్ 376 క్లాస్ 2 కింద. సమ్మతం ఉన్నా సమ్మతం లేకున్నా అమ్మాయిని ప్యాంపర్ చేసినా ఏం చేసినా అది సెక్స్ 37 రేప్ కింద పరిగణించాలని చట్టం చెప్తుంది. ఈ మానవుడు అదే చేసిండు. తర్వాత షూటింగ్ల కడిగిన పోయేటప్పుడు కూడా ఇతను క్యారీ వ్యాన్, ఆ వ్యాన్లు ఉంటాయి కదా, దాన్ని పోయేటప్పుడు వాళ్ళ అమ్మని తీసుకోపోకుండా టికెట్లు ఏమైనా బయట పెట్టించి ఈ అమ్మాయిని కొంత వ్యాన్లో కూడా హీ డిడ్ ఆల్ దీస్ థింగ్స్. అంటే ఇది మానవ మృగం అనిపిస్తుంది నాకు. చిన్న అమ్మాయిని మైనర్ అప్ చేయడం వల్ల అదే కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు, కంటిన్యూ సెక్సువల్ అఫెన్స్. అది నాకు తెలిసి ఈయన జీవితం బరీడ్. జైల్లో స్టెప్పులు వేయాల్సింది తప్ప ఇంకా స్టెప్పులు వేయనిక లేదు బయట. సార్ ఇప్పుడు టెక్నికల్గా మాట్లాడదాం మనం. సంఘటన జరిగింది బాంబేలో. అవును. అప్పుడు ఆ అమ్మాయికి వయసు ఏమో 19 years, 16 years. అవును. ఇప్పటికి 4 years అయింది కాబట్టి 21 వచ్చి ఉండొచ్చు. అవును. ఓకే, కానీ సంఘటన ఇక్కడ కంప్లైంట్ ఇచ్చింది నార్సింగ్లో. 4 సంవత్సరాల క్రితం జరిగినప్పుడు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు వస్తుందా, లేదా అప్పుడు జరిగింది అప్పుడు కాబట్టి పోక్సో పెట్టచ్చు? ఎప్పుడైనా జరిగింది, రేపే. కరెక్టే. అదే 21 years పోక్సో రాదు కదా? రాదు, కానీ ఇప్పుడు అమెండ్ అయింది కదా, సెక్షన్ అమెండ్ అయింది, పోక్సో యాక్ట్ వచ్చింది, ఆటోమేటిక్గా దీంట్లో వస్తుంది కేసు. అంటే 16 సంవత్సరాలు ఇప్పుడు చేశారు కాబట్టి అప్పుడైనా రేపే. అదే 7 years to 10 years ఇప్పుడు అదే ఉంటుంది. కాకపోతే యాక్ట్ ఎవిడెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది పోక్సో యాక్ట్, ఎస్కేప్ కానీ ఉండదు. అంటే మామూలుగా అంటే మనం గత సెక్షన్ ప్రకారం 376 కాకుండా ఇప్పుడు పోక్సో పెట్టారు. రైట్ సార్, పోక్సో పెట్టారు. ఇంతవరకు బాగా పర్ఫెక్ట్గా చేశారు. ఇప్పుడు ఈ కేసు బాంబేకి వస్తుందా,
నార్సింగ్ వాళ్ళు చూస్తారా? ఇప్పుడు గోవాలో కస్టడీ తీసుకున్నారు, దే ప్రొడ్యూస్ ఇన్ ద కన్సర్న్ కోర్ట్ ఆఫ్ ఏరియా. ప్రొడ్యూస్ ట్రాన్సిట్ వారెంట్ కింద హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత ఉప్పరపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, మళ్ళీ కస్టడీ పిటిషన్ చేస్తారు, వేసిన తర్వాత ఇంట్రాగేట్ చేస్తారు, కన్ఫెషన్ అండ్ రికవరీ ఉన్నాయి, కన్ఫెషన్ కథ రాస్తారు, రాయాల్సిందే. రాసిన తర్వాత అప్పుడు మళ్ళీ అగైన్ దే విల్ ప్రొడ్యూస్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా, జైలుకు పంపమని. జైలుకు పోయిన తర్వాత అప్పుడు ఫర్దర్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసిన తర్వాత ఇక్కడ కూడా ఎఫెన్స్ అయింది కదా. ఇది ఒక డిఫరెంట్ అఫెన్స్ కదండి. ఇది కూడా డిఫరెంట్, మేజర్ అయినా రేపే అవును. కాన్సెంట్. ఇక్కడ కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది మనోడు, ఇక్కడ కూడా అదే వస్తుంది కనుక 2 ఛాన్సులు దీంట్లో. ఒకటి ఫస్ట్ రేపు అక్కడ కనుక రేపు కింద అక్కడ పంపాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పోక్స్ యాక్ట్ వచ్చింది కనుక వీళ్ళు చేసిండ్రు. ఇక్కడ రేపు కంటిన్యూ అవుతుంది కనుక పోక్స్ యాక్ట్ పెట్టిన అది ఉంది, ఇది ఉంది. ఇక్కడ వచ్చే నార్సింగ్ పోలీస్ కూడా చేయొచ్చు, బాంబేకి పంపాలని మ్యాండేట్ ఏం లేదు ఇప్పుడు, ఎందుకంటే ఇక్కడ సేమ్ అఫెన్స్ జరిగింది కదా, కంటిన్యూ అవుతుంది కనుక పంపకుండా యాడ్ చేసుకొని ప్లేస్ ఆఫ్ అఫెన్స్ పోతారు, అక్కడ పంచనామా చేసి రాసుకొస్తారు, అక్కడ విట్నెస్ ఎగ్జామ్ చేస్తారు, ఏ రోజు ఏ కథ ఎవరు దిగిన కథ అని రికార్డ్ తీసుకుంటారు. అది ఇది హోటల్ రికార్డ్ తీసుకొని అక్కడ జరిగిన దానికి ఐఎం ఎవిడెన్స్ కోఆర్డినేట్ చేస్తారు, అంతే తప్ప. ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగింది బాంబే హోటల్, మరి అక్కడ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయరు. తప్పకుండా అయితే చేయాలి కానీ యాక్ట్ మళ్ళీ ఇక్కడ సేమ్ యాక్ట్ ఇక్కడ జరిగింది కదా, సేమ్ యాక్ట్ అవును ఇక్కడ రేపు జరిగింది కదా. అక్కడ ఏజ్ గ్రూప్ ఏజ్ డిఫరెంట్ కానీ రేపు సేమ్ జరిగింది. కరెక్టే సార్, అది పర్ఫెక్ట్ ఉంది. కానీ ఈ లైన్ ని డిఫెన్స్ వాళ్ళు తీసుకున్నారు అనుకోండి. రెండు ఉన్నది ఇంట్లో. ఇక్కడ రేపు ఉంది కనుక రిమాండ్ చేసిన తర్వాత అక్కడ రేపు ఉంది కనుక పాయింట్ ఆఫ్ డ్యూటీ, ఫస్ట్ రేపు కనుక పాయింట్ ఆఫ్ డ్యూటీ అక్కడ సిడి ఫైల్ పంపొచ్చు, కంప్లీషన్ ఆఫ్ ఆల్ పార్టీస్. అదొకటి. పంపలేదనుకున్నా కూడా ఇది నాట్ ఏ క్రైమ్, ఇక్కడ కూడా చేయొచ్చు అనేది నా కాన్సెప్ట్. అంటే ఒకవేళ అక్కడ రేప్ కేసులో చూపించి ఇక్కడ లవ్ జిహాదీ తర్వాత వైఫ్ వెళ్ళి కొట్టింది కాబట్టి ఆ సెక్షన్ లో రిమాండ్ చేసి ఇక్కడ 506 మీటింగ్ అన్ని వస్తాయి, రెస్పాన్స్ కొట్టింది అన్ని ఇక్కడనే వస్తాయి. ఇక్కడ కూడా రేపు అయింది కదా, మళ్ళీ కూడా చేసి ఇవన్నీ ఇక్కడ వస్తాయి. ఫస్ట్ అఫెన్స్ అక్కడ ఉంది కనుక మనం ప్రైమ్ అఫెన్స్ తీసుకుంటే అక్కడే పోతుంది. కాకపోతే ఇక్కడ సేమ్ అఫెన్స్ ఇక్కడ కూడా అయినాయి కనుక అది ఎటు చేసినా ఎంత పెద్ద నేరం ఏం కాదు, పెద్ద ఎస్కేప్ అయ్యేంత సీన్ లేదాడ. అంటే ఇక్కడ డిఫెన్స్ వాళ్ళకి అదొక లైన్ దొరుకుతుంది కదా, ఫస్ట్ ఏ లైన్ దొరకదు, లైన్ అంతే అటే ఇటు అటు 2 దిక్కులు ఉంది. కాకపోతే అటు ఇవన్నీ కంప్లీట్ చేసినాక పంపాలని పంపుతారు. లేదంటే అంటే ఇక్కడ చేస్తూ జరిగింది కాబట్టి అక్కడ ఎగ్జామ్ చేసి పంచనామా చేయడము, అక్కడ స్కెచ్ చేయడము, అందరి హోటల్ వాళ్ళని ఎగ్జామిన్ చేయడము, ఆ రోజు అక్కడ స్టే చేసినట్టు రిసిప్ట్ తీసుకోవడం, డాక్యుమెంట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవడం, అవన్నీ చేస్తారు. ఇప్పుడు ఫర్దర్ అఫెన్స్ అది కాకుండా అది ఒకటే అఫెన్స్ అయితే మాత్రం ఇలా ట్రీట్మెంట్ సేమ్ అఫెన్స్ ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాడు కదా. భార్య పోయి కొట్టడం, తర్వాత ఇద్దరు పోయి కొట్టి లవ్ చేయాలి అంటే నన్ను మతం మార్చుకుని నన్ను ప్రేమించు లేకపోతే నేను చంపేస్తాను బెదిరించడం అంతా ఇటే చేసింది కనుక ఇవన్నీ సెక్షన్ ఇక్కడ యాడ్ అవుతాయి, రేపు కూడా ఇక్కడ యాడ్ అవుతుంది అట్లా. సార్ ఇప్పుడు ఈ కేసులో అటువంటి నేరస్తుడికి శిక్ష పడాలంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి, అంటే లింక్ తెగిపోకుండా ఎలా చేయాలి? యువర్ రైట్ క్వశ్చన్. ఇప్పుడు విక్టిమ్ ఉంది కదా, విక్టిమ్కు ఆమెకు 164 చేయించాలి, స్టేట్మెంట్ రికార్డెడ్ బై ది మ్యాజిస్ట్రేట్ 164 చేయించాలి. విట్నెసెస్ అని కూడా 164 చేయించాలి. పంచనామాలో కూడా గవర్నమెంట్ పంచెస్లు పెట్టాలి, ఎంప్లాయీస్ ఉంటారు పంచెస్ పెట్టాలి. సివిల్ అని పెడితే వాడిని దేనికోదు, ఎందుకంటే ఒకసారి హాస్టల్ అనుకో యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి భయం నిజం చెప్తారు, అది చూసి నిజం చెప్తారు కనుక ఆ విధంగా చేసుకొని చైన్ లింక్ చేయకుండా ఎవిడెన్స్ కనెక్టివిటీస్ కూడా చేస్తే డెఫినెట్ కన్విక్షన్ కేసు. ఇంకోటి ఏముంటుందంటే దీంట్లో నో ఫర్దర్ ఎవిడెన్స్ ఈజ్ నీడెడ్, విక్టిమ్ ఎవిడెన్స్ ఈజ్ సబ్స్టిట్యూట్ టు కాన్స్టిట్యూట్ ద అఫెన్స్ అనేది లా సేస్, ఎవిడెన్స్ యాక్ట్ చెప్తుంది. 114 అవన్నీ ఉండేది అట్లా, 113, 114 ఎవిడెన్స్ అట్లా ఇవి చెప్తాయి. ఎందుకంటే ఒక ఇంట్లో బెదిరించింది ఇంకోరికి ఎట్లా వస్తుంది, 4 గోడల మధ్య వేసింది కనుక ఆమె స్టేట్మెంట్ బిలీవ్ చేయాలనేది లా. మే ప్రెజ్యూమ్ సెల్ఫ్ ప్రెజ్యూమ్ కింద వస్తుంది. అందు గురించి ఆ ఫర్దర్ స్టేట్మెంట్స్ ఒక దొరకవు మనకు, అయినంత మాత్రం కేసు పోతుంది. డెఫినెట్ కన్విక్షన్ కేసు 10 సంవత్సరాలు తక్కువ కాదు. భార్య భర్తలు ఇద్దరు, ఆమె సిస్టర్ కూడా జైలు పోతుంది, ఈయన చంద్రపాలు జైలు పోతాడు. ఓకే సార్, ఇప్పుడు 164 స్టేట్మెంట్ చేస్తుంది ఒకటి సరిపోద్దా, లేదు మెడికల్ ఎవిడెన్స్ కూడా కావాలి? మెడికల్ ఎవిడెన్స్ ఫార్మల్గా ఉంటుంది తప్ప అది ఎవిడెన్స్ మస్ట్. ఆమె విన్నది ఆమె ఎట్లా బాధ పెట్టింది ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు ఆ మార్క్స్ ఏమి ఉండవు, నీళ్ళ మార్క్స్ కానీ మార్క్స్ కానీ ఏమి ఉండవు. కాకపోతే అంటే సెక్స్ చేసినట్లయితే కన్ఫర్మ్ ఇస్తారు, బెర్జిట్ లేదు అని చెప్పి ఇచ్చేస్తారు. కరెక్టే సార్. ఆ మెడికల్ రిపోర్ట్లో కూడా అంటే రేప్ వల్ల కాదు, లేదా ఇంకొక రకం కూడా వెర్జన్ కాదని కూడా ఇచ్చారు, డిప్లొమాటిక్ ఇస్తారు కదండి రిపోర్ట్. అట్లా అదేమంటాయంటే మీరు చెప్పేది కొన్ని కేసుల్లో ఉంటుంది, అది ఈ కేసు కాదు ఇట్లా. ఇది ఓన్లీ
వెర్జిన్ కాదని ఇస్తారు అంతే. ఎవడు ఏం చేసినా వాళ్ళకి సంబంధం లేదు, రాదు. షీఈ్ నాట్ వెర్జిన్, ఆల్రెడీ అడ్మిటింగ్ అని ఇస్తారు. ఉమ్, అది అడ్మిజబుల్. ఈమె చెప్పిన దానికి మెడికల్ ఇచ్చిన ఈమె కన్య కాదు, ఇట్లా అయిపోయిన దానికి కూడా ఇస్తారు. అచ్చా, సో అది ఎవిడెన్స్ సరిపోద్ది. సరిపోతుంది. ఈమె స్టేట్మెంట్ మీరు చెప్తున్నట్లుగా అన్నిటికన్నా ఆ అమ్మాయి బయటకు వచ్చి చెప్పిందంటే తనకు జరిగిన అన్యాయాన్ని కోర్టు అదే అదే ప్రయారిటీ తీసుకుంటుంది, దాన్నే ఒప్పుకుంటుంది కోర్టు. ఫర్దర్ ఎవిడెన్స్ అవసరం లేదు, ఎవిడెన్స్ అట్లా క్లియర్గా ఉంది. సో దట్ ఈయన జైలు కోవడం ఖాయము, కన్విక్షన్ కావడం ఖాయము, చెప్పకూడదు ఖాయం. ఓకే, కరెక్ట్గా మీరు అన్నట్లుగా కన్విక్షన్ వస్తే జరుగుతుంది. నేను అంటుంది జానీ మాస్టర్ కేసు కాకుండా జనరల్గా మాట్లాడుతుంటా. ఇటువంటి కేసుల్లో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కంప్లైంట్ విత్డ్రా అయిపోవడం లేదా విట్నెస్ అష్టాలు అవడం జరిగి అక్విటల్ అవుతుంటాయి. ఒకవేళ ఈ కేసులో 164 స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత కూడా బాధితురాలు నేను మర్చిపోయినాను ఇంకో విషయం చెప్పింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? బాధితుడు యూటర్న్ తీసుకున్నారు. ఈ కేసు కాదన్నట్టు జనరల్గా విక్టిమ్ యూటర్న్ తీసుకుంటే ఏంటి పరిస్థితి అవును ఉండదు. యూటర్న్ తీసుకున్నందుకే 164 ఉంది. అండ్ 164 చెప్పిన తర్వాత కూడా ఆవిడ నేను రేర్ చెప్పింది అనుకో, నథింగ్ 164 పరిగణన తీసుకుంటాడు కోర్టు. అది మేజిస్ట్రేట్ రికార్డ్ చేసింది, అప్పుడు చెప్పకుండా పెట్టి చెప్తారా? అవును సార్, కానీ కొన్ని కేసుల్లో నాకు అంటే ఎక్యూజర్ పార్టీ విక్టిమ్ పార్టీ రెండు కలిసిపోయారు అనుకోండి, అప్పుడు కలిసిపోయినప్పుడు డిపెండ్స్ అపాన్ ది కోర్టు ఒక ఉంటుందా? ఎవరైనా మనం ప్రిడిక్ట్ చేయలేము. ఎందుకంటే 164 ప్రకారం అయితే మాత్రం డెఫినెట్ కన్విక్షన్. ఇంకేమైనా మా బెయిల్ అయితే ఇప్పుడు రాదు, అవును నాకు తెలిసి 1 year లోపల అయితే రాదు. అంటే జైల్లో పెట్టి కూడా, ఎందుకంటే ఫోర్స్ను ఉపయోగించి అనుకున్న స్కిల్ ఉపయోగించి అమ్మాయి జీవితాన్ని మొత్తం పాడు చేశాడు. అమ్మాయి ఎక్కడ బతుకుదు అని పోయి వేరే ప్రోగ్రామ్ చేద్దామని పోతే కూడా ఆడ కూడా పోయి డిస్టర్బ్ చేశాడు. ఆడపోయి చేతులు వేయడం అబ్సినిటీ ఎక్కువ ఉంది బాగా. అందుకొరకు జానీ మాస్టర్ అనేది ఆయన జైల్లో పర్మనెంట్ ఉంటాడు, బయటకు వచ్చిన కన్విక్షన్ అవుతుంది, భార్య భర్తలు జైల్లో ఉంటారు. కానీ పప్పకూడదు చెప్పకూడదు అనేది తెలిసిందాడ. సార్, ఇటువంటి సంఘటన సినిమా పరిశ్రమలో ఎక్కువగా అప్పుడప్పుడు మాకు కనిపిస్తుంటాయి. అవును, అంటే ఏదో ఇలా కేసు వస్తేనే కనిపిస్తుంది, కానీ సాధారణ జరుగుతుంటాయి. ఈవెన్ జరగకుండా తెర మీదకి రాకుండా ఉండాలంటే ఆ ఇండస్ట్రీ ఏం చేయాలండి? ఇండస్ట్రీ అసోసియేషన్, మా అసోసియేషన్ వాళ్ళందరూ వాళ్ళకు ఒక భరోసా కల్పించాలి. వీళ్ళందరి జీవితాలను నాశనం చేసుకునే పరిస్థితి రానియకూడదు. మా అసోసియేషన్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఇప్పుడు ఎవరో అమ్మాయిలు విలేజ్కి వెళ్ళొచ్చి డ్యాన్స్ నమ్ముకొని వచ్చి బతకడానికి వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితులు చేస్తే ఏంటి యాక్షన్ అని ఇప్పుడు తీసేసి, ఇటువంటి వ్యక్తుల వల్ల మొత్తం ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. చాలా ఇండస్ట్రీ, హోటల్ ఇండస్ట్రీ బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇట్లా ఇంకా నృత్యం చేయాలంటే కూడా భయపడుతుంది. డ్యాన్స్ చేయాలి, కొరియోగ్రాఫర్ ఇంకోటి కొరియోగ్రాఫర్స్ ప్రెసిడెంట్ అయినా మరి అట్లా పొజిషన్లో ఉన్నోడు ఈ విధంగా చేస్తే వాట్ మెసేజ్ ఈజ్ గోయింగ్ టు సెండ్ టు ది కొరియోగ్రాఫర్స్ కాదు కదా అని ఈయన అన్నీ చేసిండు. కనుక అసోసియేషన్ కూడా, మా అసోసియేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా రెస్పాండ్ కావాలి. రెస్పాండ్ ఆయన పర్మనెంట్గా రిమూవ్ చేసేయాలి. ఆయన మిగతా సినిమాలు ఏవైతున్నాయో ఎక్కడైనా ఆఫర్స్ వస్తే కూడా వీళ్ళకి తెలియకుండా ఏదంటే ఒక ఆర్డర్ పాస్ చేయాలి అసోసియేషన్కి వెళ్ళి. అది చేస్తేనే కొంచెం అమ్మాయి అసోసియేషన్ తీస్తే సినిమాలు రావులేండి. అదే రావు, కానీ మళ్ళీ వీళ్ళు ఏమన్నా మేనేజ్ చేస్తారు. దాంట్లో గ్రూపులు ఉంటాయి కదా, మేనేజ్ చేసినట్టే వీళ్ళు ఒక యూనిటీ ఉండి చేసేసి టర్మ్ యాక్షన్ తీసుకోవాలి, స్టబర్న్ యాక్షన్ తీసుకుంటే సినిమాలు రావు, జీవితం కొలాప్స్. ఒక అమ్మాయి జీవితాన్ని పాడు చేస్తే ఈయన జీవితం, ఈయన భార్య జీవితం అవుతాయనేది రావాలి. 45 years వాడు, అతను 45 years ఏజ్ అయినది. ఈ అమ్మాయి 21 years ఏమో అవసరం. 2 పిల్లలు ఉండరు, ఆయనకు పిల్లలు ఉన్నారు. ఇవన్నీ అనెథికల్ యాటిట్యూడ్ పాల్పడే వ్యక్తి ఎవరైనా సరే, ఏ స్టైల్లో సరే యాక్షన్ మస్ట్ తీసుకోవాల్సింది, తప్పకుండా తీసుకోవాల్సింది. మళ్ళీ ఫైనల్గా చెప్తున్నారు సర్వేశ్వరరెడ్డి గారు, ఈ కేసులో ఖచ్చితంగా పోక్సాలో ఆయన కన్విక్షన్ వస్తుంది, జానీ మాస్టర్ జైలు జీవితకే పరిమితం అవుతారంటూ చాలా క్లియర్గా చెప్తున్నారు. పోక్సో కేసుల్లో కూడా కొన్ని అక్విటల్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ అమ్మాయిని మెజిస్ట్రేట్ గారి ముందు అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే ఖచ్చితంగా అంత శిక్ష వస్తుంది. ఎలాంటి సాక్ష్యాలు లేకపోయినా ఒక బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంటే ప్రధానంగా సాక్షి ఉంటుంది కాబట్టి ఇందులో ఖచ్చితంగా జానీ మాస్టర్ శిక్ష పడడం ఖాయం అంటూ సర్వేశ్వరరెడ్డి గారు చెప్తున్నారు. ఇది జానీ మాస్టర్ గారు జరిగిన వ్యవహారంపై సర్వేశ్వరరెడ్డి గారి ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో ఇష్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.